చూడండి తెలుగు మిత్రులారా, ప్రార్థించండి. మన దేశం దిశ దశ ఎట్లా వెళ్తుంది? చాలా విచిత్రం. ఇప్పుడు తమిళనాడు గవర్నరు విజయ్‌ని మరలా పిలవకపోవడానికి షాకింగ్‌గా లేదా మీకు? 2014లో మహారాష్ట్ర గవర్నర్ ఫెర్నాండెస్ గవర్నమెంట్‌ని పిలిచాడు కదా! అప్పుడు ఎన్ని సీట్లు తక్కువ ఉంటే? 10, 15. అలాగే 2018లో యడియూరప్ప గవర్నర్ 10 సీట్లు తక్కువ ఉంటే పిల్లలేదా? విజయ్ ఓన్లీ 2 తక్కువ. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్పేయి గవర్నమెంట్లో దాదాపు 100 సీట్లు తక్కువ ఉన్నాయి, ఇంకెక్కువ. అయినప్పటికీ వాజ్పేయి గవర్నమెంట్కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన 2 వారాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి తర్వాత రాజీనామా చేశారు. ఇంకా ఇంపార్టెంట్, మన పివి నరసింహారావు గారు 25 ఎంపీ సీట్లు తక్కువ ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగారు. మరి ఇక్కడేం అన్యాయం ఇది? మన సౌత్ ఇండియాలో అంటే ఎవరో ఎక్కడో బటన్ నొక్కితే అలా ఫాలో అవడమేనా? ఇండియా ఇమేజ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడమేనా? అందుకే ప్రజలారా, మీరే బుద్ధి చెప్పాలి. దాదాపు 32% తమిళనాడులో మన ఫాలోవర్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ ఏంటి, తెలుగు ఏంటి, ఇంక యూత్ని కలుపుకుంటే దాదాపు 50-60%. 2 సీట్లున్న వీసీకే ఇప్పుడు విజయ్ని డిప్యూటీ సీఎం పోస్ట్ అడుగుతున్నాడు. 2 ఎమ్మెల్యేలు. ఎందుకంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 9 ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. ఈయనకి 107 ఉన్నాయి. మరలా 1 ఎమ్మెల్యే సీట్ కావాలట. ఏంటి డిమాండ్లు? అంటే ఎంత అవినీత! 234లో 2 సీట్లున్నోడు ఇన్ని డిమాండ్లు చేస్తున్నాడు. కనుక ప్రజలు ఏం చెయ్యాలి?